హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సుమిత్రని కాపాడిన దీపే ఇంటి వారసురాలని నిజం తెలుసుకున్న శివనారాయణ, దశరథ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్తీక్, దీప ఇద్దరు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి బోన్ మ్యారో ఇవ్వడానికి దీప సిద్ధంగా ఉందని కార్తీక్ అయితే డాక్టర్తో చెప్తాడు. అప్పుడు ఇక డాక్టర్ అయితే ఇక ఇలా అంటూ ఉంటుంది, అసలు దీప బోన్ మ్యారో ఇవ్వడం ఏంటి, దీపకి సుమిత్ర గారికి ఏంటి సంబంధం అని అడుగుతూ ఉంటుంది. డాక్టర్, ఆ రోజు అన్నారు కదా డాక్టర్, దీపని చూస్తూ ఉంటే ఆవిడ కూతురే అనుకున్నాను అని, నిజంగానే దీపే మా అత్తయ్య కూతురు అని కార్తీక్ అయితే అంటాడు. ఆ మాట వినిక డాక్టర్ షాక్ అయిపోతూ, మరి అదేంటి కార్తీక్, అసలు కూతురు కాని జ్యోత్స్న ఆ ఇంట్లో కూతురు హోదాలో ఉంది, దీప అక్కడ పని మనిషిగా నీ భార్యగా ఉంది, అసలేంటిదంతా అని అడుగుతూ ఉంటే, అది ఒక విచిత్రమైన కథ డాక్టర్, ఆ కథ ఇప్పటికీ కూడా అలాగే ఉంది, కానీ ఆ కథ ముగింపు అనేది ఇప్పుడు అత్తయ్యకి వచ్చిన ఈ బ్లడ్ క్యాన్సర్ వల్ల బయటపడబోతుంది. అత్తయ్యని కాపాడేదే ఆ ఇంటి వారసురాలని ఆ దేవుడు ఈ రూపంలో అందరి ముందు కూడా జ్యోత్స్న అత్తయ్య కూతురు కాదు, దీప ఇంటి వారసురాలు అనే నిజాన్ని బయట పెట్టబోతున్నాడని అనిపిస్తుంది. దయచేసి అత్తయ్యకి ట్రీట్మెంట్ మొదలు పెట్టండి, బోన్ మ్యారో దీప ఇస్తుంది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. కానీ ఈ విషయాన్ని మీరు ఎవ్వరికీ కూడా చెప్పొద్దు, నిజం ఎలా బయటపడాలో అదే బయటపడుతుంది. కానీ ముందే దీప బోన్ మ్యారో ఇస్తుందని అత్తకి తెలిస్తే కొంతమంది దీపకి హాని కలిగించే అవకాశం ఉంది, అందుకని ఈ విషయాన్ని మాత్రం మీరు బయట పెట్టొద్దు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే ఇక ఆ మాట విని అంటూ ఉంటుంది, సరే కార్తీక్, అసలైన కారణం ఇప్పుడు చెప్పలేను అన్నావు కాబట్టి ఒక పేషెంట్ ప్రాణాలని కాపాడడానికి నా వంతు సహాయం నేను చేస్తాను అని డాక్టర్ అయితే కార్తీక్కి మాట ఇస్తుంది. తర్వాత ఇక దీప అయితే అక్కడి నుంచి కార్తీక్ ఇద్దరు కూడా ఇంటికైతే వచ్చేస్తారు. ఇంతలో పారిజాతం అయితే జ్యోత్స్నాని నిలదీస్తూ ఉంటుంది, ఈ టైంలో నువ్వు దీపని చంపాల్సిన అవసరం ఏంటి, దీపని చంపడానికి ఎందుకు నువ్వు రౌడీల్ని పంపించావు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్నాని. పారిజాతం అయితే అప్పుడే జ్యోత్స్న అయితే నీకేమన్నా పిచ్చి పట్టిందా, బావేదో అనుమానం వచ్చి నా వైపు చూస్తే నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావేంటి గ్రాని అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. లేదు జ్యోత్స్న, నువ్వేదో నిజాన్ని దాచిపెడుతున్నావు, నువ్వు నిజాన్ని బయట పెట్టాల్సిందే, చెప్పు అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. అప్పుడు ఇక జ్యోత్స్న అయితే ఏం నిజం చెప్పాలి గ్రాని, నీకేం నిజం చెప్పాలి, దీపే ఇంటి వారసురాలన్న నిజం చెప్పాలా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. ఆ మాట విని పారిజాతం ఒక్కసారే షాక్ అయిపోతూ, ఏంటి నువ్వు మాట్లాడేది, దీపే ఇంటి వారసురాలేంటి అని అడుగుతూ ఉంటే, అవును దీపే ఇంటి వారసురాలు, దీపే సుమిత్ర దశరథల కూతురు అని అంటూ జ్యోత్స్న నిజాన్ని బయట పెడుతుంది. సరిపోతుందా, ఇంకా ఏమన్నా చెప్పాలా నీకు అని అనగానే ఒక్కసారి, అంటే ఈ విషయం నీకు ముందే తెలుసా, తెలుసు, నీ కొడుకు దాసు నాకు ఎప్పుడో నిజాన్ని చెప్పేశాడు, కానీ నిజం నీకు తెలిస్తే నువ్వు తట్టుకోలేవని ఇన్ని రోజులు కూడా నిజాన్ని బయట పెట్టలేదు, అవకాశం వచ్చినప్పుడల్లా దీపని చంపాలనే ప్రయత్నిస్తున్నాను, కానీ అది జరగలేదు అని అంటూ జ్యోత్స్న అయితే నిజాలను బయట పెడుతుంది. అప్పుడే అది విని పారిజాతం అయితే అంటూ ఉంటుంది, ఉసే జ్యోత్స్న, ఏంటి ఇది, పీక మీద కత్తి పెట్టి నువ్వు ఇంత నిజాన్ని బయట పెట్టావు, ఇప్పుడు ఏం చెయ్యాలి, ఆ దీపే ఇంటి వారసురాలని కార్తీక్కి నిజం తెలిసిపోయిందంటావా, అందుకని ఆ వాడు అలా మాట్లాడాడు అని అంటూ ఉంటుంది పారిజాతం. ముందు నుంచి నాకు వాళ్ళిద్దరి మీద అనుమానంగానే ఉంది గ్రాని అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. కానీ నాన్న మాత్రం నేను ఎవ్వరికీ నిజం చెప్పలేదు అని చెప్తున్నాడు, మరి ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అని జ్యోత్స్న అయితే అడుగుతూ ఉంటుంది. జ్యోత్స్న, నువ్వు కంగారు పడకో, ఈ ఇంటి వారసురాలుగా నిన్ను చూడాలని, ఈ ఆస్తి మొత్తానికి నువ్వే యువరాని అవ్వాలని ఆ రోజు ప్రాణాలకి తెగించి పిల్లల్ని మార్చేశాను, నిన్ను ఇంటి వారసురాలుగానే ఉంచుతాను అని అంటూ ఉంటుంది పారిజాతం. థ్యాంక్ యూ గ్రాని అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే. తర్వాత ఇక కార్తీక్, దీప హాస్పిటల్కి వెళ్ళి వచ్చాక అప్పుడే ఇక దశరథ అయితే, ఏమన్నారు కార్తీక్, దీపక్ అంతా కూడా బాగానే ఉంది కదా అని అడుగుతూ ఉంటాడు. బాగానే ఉంది మావయ్య, ఎటువంటి ప్రాబ్లం లేదు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే.
అమ్మా దీప, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటూ ఉంటాడు శివన్నారాయణ. నాకేమవుతుంది, నా భర్త పక్కనుండగా ఎవ్వరు కూడా నన్ను ఏమీ చెయ్యలేరు అని అంటూ ఉంటుంది దీప. ఎదుటివారు చేసిన తప్పులకి కర్మఫలం అనుభవించే రోజు ముందుంది. వాళ్ళు చేసిన పాపాలే వాళ్ళని దహించి వేస్తాయి. ముందు వాళ్ళు గెలిచినట్టే ఉంటుంది, మంచి చేసేవాళ్ళు ఓడిపోయినట్టే ఉంటారు, కానీ చివరికి గెలిచేది మాత్రం మంచి అని అంటూ ఉంటుంది దీప పారిజాతాన్ని చూస్తూ. అప్పుడే పారిజాతం ఇది మాట్లాడుతుందంటే దీనికి ఖచ్చితంగా నిజం తెలిసిపోయే ఉంటుంది, అందుకే ఇలా మాట్లాడుతుంది అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం. తర్వాత ఇక దశరథ్కైతే డాక్టర్ ఫోన్ చేస్తుంది. దశరథ్కి ఫోన్ చేసి డాక్టర్ అయితే ఇలా అంటూ ఉంటుంది, మీతో మాట్లాడాలి దశరథ్ గారు, అర్జెంటుగా హాస్పిటల్కి రండి అని అంటూ ఉంటే అప్పుడే ఇక దశరథ్ అయితే హాస్పిటల్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత, చూడండి దశరథ్ గారు, ఎక్కడ ఏ పొరపాటు జరగకపోయినా సరే జ్యోత్స్న మా మీద నింద వేసింది. కేవలం మీ ఆవిడ ప్రాణాలని కాపాడకుండా ఏదో ఉత్తిత్తి వైద్యం చేస్తూ మేము డబ్బులు తీసుకునేవాళ్ళలాగా మీ కూతురికి మేము కనిపించాము. కానీ ఇప్పుడు మీ అమ్మాయి మాటలు మాకు గుండెల్లో బలంగా నాటుకుపోయాయి. అందుకని సుమిత్ర గారిని పూర్తిగా కోలుకొని మీ చేతుల్లో పెట్టాలని అనుకుంటున్నాము. సుమిత్ర గారికి మేము ట్రీట్మెంట్ మొదలు పెట్టబోతున్నాము. సుమిత్ర గారిని హాస్పిటల్కి తీసుకురండి. కావాల్సింటే మీకు బాండ్ పేపర్ కూడా రాసిస్తాను. ఆవిడ ప్రాణాలకి మేము గ్యారంటీ అని డాక్టర్ అయితే చెప్తూ ఉంటుంది. ఆ మాట విని ఇక దశరథ అయితే, మరి బోన్ మ్యారో ఇచ్చేది రక్త సంబంధికులే కదా, మరి మీరు సుమిత్రకి ట్రీట్మెంట్ ఎలా చేస్తారు అని అంటూ ఉంటే, కంగారు పడకండి, బోన్ మ్యారోకు బదులు అమెరికాలో ఒక ఇంజెక్షన్ అయితే అవైలబుల్గా ఉంది. అది 3 సార్లు చేస్తే క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకోవచ్చని మాకు తెలిసిన డాక్టర్ అయితే చెప్పారు. అందుకని మీకు ఇంత ధైర్యంగా నేను చెప్తున్నాను అని అబద్ధమైతే చెప్తుంది డాక్టర్. అప్పుడే అది విని దశరథ అయితే, చాలు డాక్టర్ చాలు, మీరు ఈ విషయాన్ని నాకు ఎంతో ఆనందించేలా చెప్పారు. ఇప్పుడే వెళ్ళి సుమిత్రకి మొత్తం కూడా చెప్తాను. రేపు ఉదయమే సుమిత్రని తీసుకొస్తాను అని అంటూ ఉంటాడు. దశరథ అయితే అప్పుడే ఇక దశరథ ఇంటికి వెళ్తాడు. డాక్టర్ అర్జెంటుగా ఎందుకు రమ్మంది దశరథ అని శివన్నారాయణ అడుగుతూ ఉంటే, నాన్న నీకు ఒక గుడ్ న్యూస్ నాన్న, రేపే సుమిత్రని హాస్పిటల్లో జాయిన్ చేయమని చెప్పింది డాక్టర్ అని అంటూ ఉంటే అప్పుడే జ్యోత్స్న అయితే, అదేంటి డాడీ, బోన్ మ్యారో ఇవ్వడానికి నా శాంపుల్స్ సరిపోలేదని, మ్యాచ్ అవ్వలేదని చెప్పిన ఆవిడ మళ్ళీ మమ్మీని హాస్పిటల్లో జాయిన్ చేయమని ఎలా చెప్పింది అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. ఇప్పుడు బోన్ మ్యారో ద్వారా కాకుండా అమెరికా నుంచి ఒక స్పెషల్ ఇంజెక్షన్ ఒకటి తెప్పించారట. అవి 3 డోసులు ఇస్తే, వాళ్ళ దగ్గర ఉండి 3 డోసులు ఇప్పిస్తే ఖచ్చితంగా క్యాన్సర్ వ్యాధి పూర్తిగా తొలగిపోతుందని ఆవిడ నాకు గ్యారంటీ కూడా ఇచ్చింది. బాండ్ పేపర్ మీద కూడా రాసిస్తానని చెప్పింది. సుమిత్ర గారిని ప్రాణాలతో మీకు అప్పజెప్పే బాధ్యత మాది అని నాకు మాట ఇచ్చింది అని అంటూ ఉంటాడు దశరథ అయితే, డాడీ మీరెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు, అసలు ఆ డాక్టర్ ఏం ఉద్దేశించి అంటుందో అని అంటూ ఉంటే అప్పుడే ఇక శివన్నారాయణ, మీ డాడీ అంతలాగా ఆవిడ చెప్పిందని చెప్తూ ఉన్నా నీకు నమ్మకం కుదరడం లేదా జ్యోత్స్న అని అడుగుతూ ఉంటాడు శివన్నారాయణ. రేపే మనం సుమిత్రని తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్దాము అని అంటూ ఉంటే సరే అయితే అని ఇక కార్తీక్తో కూడా విషయం చెప్తాడు. అప్పుడే ఇక దశరథతో కార్తీక్ అయితే, దీప ఈరోజు అర్జెంటుగా ఊళ్ళో ఏదో సంతకం పెట్టాలని తను ఊరికి వెళ్తుంది, తనని బస్ స్టాండ్ వరకు ఎక్కించి వస్తాను అని కార్తీక్ అయితే చెప్తాడు. రే సుమిత్రకి రేపటి నుంచి ట్రీట్మెంట్ మొదలవుతుంది కదా, దీప పక్కనుంటే దీప చాలా బాగా చూసుకుంటుంది సుమిత్రని అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే ఇక మనసులో కార్తీక్ అయితే, దీప వెళ్తేనే అత్త బ్రతుకుతుంది మావయ్య అని అనుకుంటూ, దీప వెళ్ళినా నేను అమ్మ ఇక్కడే ఉంటాం కదా, మేము చూసుకుంటాంలే మావయ్య, కంగారు పడుకో అని అంటూ ఉంటే సరే అయితే అని దశరథ అంటాడు. తర్వాత ఇక దశరథ అలా అన్న తర్వాత దీప ఇంటికైతే వెళ్తుంది. ఇంతలో అనసూయ కాంచనికి ఫోన్ చేస్తుంది. సంతకం ఏదో పెట్టాలని దీపని ఊరికి పంపించమని అడుగుతుంది. అప్పుడే ఇక కాంచన అయితే, అసలే దీప మీద ఎవరో కన్నుపడి దీపని చంపాలని చూస్తున్నారు, ఈ టైంలో దీపని నేను పంపించలేనక్క,
దీప అసలే ప్రమాదంలో ఉంది అని కాంచన అంటూ ఉంటే, పర్వాలేదు నేనున్నాను కదా, నేను చూసుకుంటాను అని అనసూయ అనడంతో కాంచన అయితే, సరే అక్క, నువ్వు ఇంతలా అడుగుతున్నావు కాబట్టి ఇక నేను దీపని పంపిస్తాను అని కాంచన అయితే ఒప్పుకుంటుంది. అప్పుడే కార్తీక్ అయితే, దీపని డ్రాప్ చేసొస్తాను, నువ్వు మాత్రం అత్తయ్య వాళ్ళ ఇంటికాడుండు అని అంటూ ఉంటాడు. జాగ్రత్త, శౌర్య కూడా నీతో పాటు అక్కడే ఉంటుంది, ఇక్కడ ఉండొద్దు అని ఇద్దరిని కూడా శివనారాయణ ఇంటికైతే పంపించేస్తాడు. ఇక దీపని తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్తాడు కార్తీక్. ఇక హాస్పిటల్లో సీక్రెట్గా అయితే ఇక బోన్ మ్యారో ట్రీట్మెంట్ అయితే మొదలు పెడుతుంది డాక్టర్. కార్తీక్, నువ్వు చేసే ఈ పని చాలా మంచిది. నిజంగా నీలాంటి అల్లుడు కూతురు దొరికినందుకు వాళ్ళు చాలా అదృష్టవంతులు అని డాక్టర్ అయితే కార్తీక్ని పొగుడుతూ ఉంటుంది. దీపే బోను మ్యారో ఇచ్చిందని అత్తకి ట్రీట్మెంట్ అయ్యి కోలుకునే వరకు ఎవరికీ తెలియకూడదు మేడం అని అంటూ ఉంటాడు కార్తీక్. నేను చూసుకుంటాను కార్తీక్ అని అంటూ ఉంటుంది. నేను కూడా ఇంటికి వెళ్లకుండా ఇక్కడే ఉంటాను ట్రీట్మెంట్ పూర్తయ్యే వరకు అని చెప్పడంతో, చాలా థ్యాంక్స్ మేడం, ఈ రోజుల్లో కూడా మీలాంటి నిజాయితీ పరులు ఉన్నారు కాబట్టి మంచితనం ఉంది అని అంటూ ఉంటాడు కార్తీక్. తర్వాత కార్తీక్ అయితే శివనారాయణ ఇంటికి వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత అప్పుడే పారిజాతం అయితే, ఇంత అర్జెంటుగా దీపని ఎందుకు ఊరికి పంపించావురా అని అడుగుతూ ఉంటే, పంపించాను, పనుందని వెళ్ళింది, ఇప్పుడు తప్పేముంది వెళ్తే అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. ఇంతలో ఇక సుమిత్రని హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళడానికి దశరథ అయితే తీసుకొస్తూ ఉంటాడు. అప్పుడే ఇక కాంచన అయితే, వదిన, నువ్వు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తావో నాకు తెలుసు, మా వదిన మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చి ఇంట్లో మళ్ళీ దీపాన్ని వెలిగించి మా అమ్మ వాళ్ళ ఇంటిని, నా పుట్టింటిని వెలిగినిస్తుంది అని అంటూ కాంచన అయితే చెప్తూ ఉంటుంది. ఇక అందరూ కూడా సుమిత్రని తీసుకొని హాస్పిటల్కి అయితే బయలుదేరుతారు. అలా బయలుదేరిన తర్వాత ఇక జ్యోత్స్నాకైతే అనుమానం మొదలవుతుంది. ఇదే టైంలో దీప ఊరికని వెళ్ళింది. మరి మమ్మీకి ఆరోగ్యం బాగోకపోతే నాకన్నా ఎక్కువ బాధపడే దీప సడన్గా ఊరికి ఎందుకు వెళ్ళింది? అసలు ఏం జరుగుతుంది? బోన్ మ్యారో ట్రీట్మెంట్ అవసరం లేదు, ఇంజెక్షన్ ద్వారా రోగం తగ్గొచ్చని డాక్టర్ సడన్గా ఎందుకు చెప్పింది అని ఆలోచనలో పడుతూ ఉంటుంది జ్యోత్స్న. ఇక సుమిత్రనైతే హాస్పిటల్కి తీసుకువెళ్తారు. అలా తీసుకువెళ్ళిన తర్వాత అప్పుడే ఇంకా జ్యోత్స్న అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఇప్పటి వరకు కూడా మీరు ఇంజెక్షన్ సంగతి చెప్పలేదు కదా, మరి ఇప్పుడు ఎందుకు చెప్పారు అని అడుగుతూ ఉంటే, ఇప్పుడు చెప్పినందుకు బాధపడుతున్నావా, లేకపోతే మీ అమ్మ బ్రతుకుతుందని బాధపడుతున్నావా అని డాక్టర్ అయితే అడుగుతుంది. ఆ మాట విని డాక్టర్ అని అనగానే, చూడు జ్యోత్స్న, నువ్వు ఇంకా నన్ను ప్రశ్నలు వేసావంటే మీ నాన్నకి చెప్పాల్సి వస్తుంది, వెళ్ళిక్కడి నుంచి అని జ్యోత్స్నని తిడుతుంది డాక్టర్ అయితే. అప్పుడే జ్యోత్స్న కోపంగా బయటికి వస్తుంది. ఏంటే, ఏం చెప్పిందా డాక్టర్ అని అంటూ ఉంటే, తిట్టి బయటకు పంపించింది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. తర్వాత ఇక ట్రీట్మెంట్ అయితే మొదలవుతుంది సుమిత్రకి. ట్రీట్మెంట్ మొదలయ్యి ఇక ట్రీట్మెంట్ పూర్తయ్యి సుమిత్ర సక్సెస్ఫుల్గా అయితే పూర్తయిపోతుంది. తర్వాత ఇక నర్సు అయితే మరొక నర్సుతో అంటూ ఉంటుంది, ఏంటి బయట ఎక్కడ ఉండకుండా ఆ రూమ్లోనే ఉంటున్నావు, అంత స్పెషల్ పేషెంటా అని అడుగుతూ ఉంటుంది. నర్స్ అయితే మరొక నర్సుని, స్పెషల్ పేషెంటే మేడం, చాలా జాగ్రత్తగా చూసుకోమన్నారు, అదే ట్రీట్మెంట్ జరుగుతుంది కదా క్యాన్సర్ పేషెంట్కి, ఆవిడికి బోన్ మ్యారో ఇచ్చారు, ఆ పేషెంట్ గురించి బయటే తెలియకూడదంట, అందుకని నేను కూడా బయటికి రావడం లేదు అని అంటూ ఉంటుంది. సరే అయితే నువ్వు కూడా ఎవరికి చెప్పకు, మేడం మనల్ని చంపేస్తారు అని అనడంతో, సరేలేవే నేనెవరికి చెప్తాను అని అంటూ ఉంటుంది నర్స్ అయితే. అప్పుడు ఇదంతా కూడా శివనారాయణ వినేస్తాడు. ఇక శివనారాయణ వినేసి షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే ఇక దశరథ శివనారాయణ దగ్గరికి వచ్చేసరికి, ఏంటి నాన్న అలా ఉండిపోయారు అని అడుగుతూ ఉంటే, రే దశరథ, ఇంజెక్షన్ అని అమెరికా నుంచి తెప్పించామని డాక్టర్ మనతో చెప్పింది, కానీ ఎవరోజు సుమిత్రకి బోను మ్యారో ఇచ్చారు అని అంటూ ఉంటాడు. అదేంటి నాన్న, రక్త సంబంధికులే కదా బోను మ్యారో ఇవ్వాలంది, మరి ఎవరో ఇవ్వడం ఏంటి? అసలు సుమిత్రకి రక్త సంబంధికులు ఎవరూ లేరు కదా, జ్యోత్స్నాకేమో మ్యాచ్ అవ్వలేదన్నారు అని అడుగుతూ ఉంటాడు దశరథ. అదే నాకు అర్థం కావడం లేదురా, ఒక్కసారి
వెళ్ళి చూసొద్దాము అని అంటూ ఉంటే ఇంతలో జ్యోత్స్న అయితే మా మమ్మీని చూడాలని లోపలికైతే వెళ్ళబోతూ ఉంటుంది. నువ్వు మీ మమ్మీని చూడడానికి లేదు, తర్వాత నీ రూమ్కి షిఫ్ట్ చేస్తాము, అప్పుడు వెళ్ళి చూడు అని అంటూ ఉంటుంది. డాక్టర్ అయితే అసలు మా మమ్మీని మాకు చూపిస్తారా లేదా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇంతలో శివనారాయణ దశరథ అయితే అక్కడికి వస్తారు. ఇక ఆ టైంలో కార్తిక్ కూడా వస్తాడు. అప్పుడు ఇక అంటూ ఉంటుంది డాక్టర్ అయితే, చూడండి దశరథ గారు, మీ అమ్మాయి సుమిత్ర గారిని చూడాలని ఇలా గొడవ చేస్తుంది. ట్రీట్మెంట్ పూర్తయింది, ఆవిడ కోలుకుంటుందంటే ఎందుకు మీరు నమ్మడం లేదు అని అడుగుతూ ఉంటుంది. డాక్టర్ అయితే అప్పుడే ఇక డాక్టర్ అన్నదానికి, డాక్టర్ మేమన్న లోపలికి వెళ్ళి చూస్తాం డాక్టర్ అని అంటూ ఉంటాడు దశరథ. సరే దశరథ గారు, మీరు శివనారాయణ గారు లోపలికి వెళ్ళండి, నేను కూడా వస్తాను, ఇక ఎవరు కూడా వెళ్ళడానికి వీల్లేదు అని డాక్టర్ అయితే చెప్తుంది. అప్పుడే ఇక వాళ్ళిద్దరిని తీసుకొని డాక్టర్ లోపలికి వెళ్తుంది. ఇక తర్వాత కార్తిక్ అయితే వెనక వైపు నుంచి వెళ్తాడు. జ్యోత్స్న అయితే ఏదో జరుగుతుంది గ్రాని, ఆ డాక్టర్ కూడా ఏదో నాటకం వేస్తుంది, ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు అని జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఇక సుమిత్ర అయితే కోలుకుంటూ ఉంటుంది. అలా సుమిత్ర కోలుకుంటూ చూసిన దశరథ అయితే, ఎందుకు మేడం మా దగ్గర అబద్ధం చెప్పారు, ఇంజెక్షన్తో నయం చేస్తామని చెప్పి బోన్ మ్యారో ట్రీట్మెంట్ చేశారు, అసలు సుమిత్రకి బోన్ మ్యారో ఇచ్చింది ఎవరు అని అడుగుతూ ఉంటాడు దశరథ. అప్పుడే ఇక వెనుక వైపు నుంచి కార్తిక్ అయితే వస్తాడు. ఇక కార్తిక్ రావడం చూసి, ఇదేంట్రా మాతో పాటు రాకుండా వెనుక వైపు నుంచి వచ్చావేంటి, అసలు ఏం జరుగుతుంది అని అడుగుతూ ఉంటే, చెప్పండి డాక్టర్, నా భార్యకి బోన్ మ్యారో ఇచ్చింది ఎవరు అని అడుగుతూ ఉంటాడు దశరథ. అప్పుడే ఇక డాక్టర్ అయితే, చూపిస్తాను దశరథ గారు, ఈ విషయాన్ని రహస్యంగా ఉంచమని కార్తికే చెప్పాడు. ఇప్పుడు సుమిత్ర గారు పూర్తిగా కోలుకొని క్యాన్సర్ వ్యాధి పూర్తిగా తొలగిపోయింది, అందుకని మీకు నిజం చెప్పబోతున్నాను. బోను మ్యారో ద్వారానే సుమిత్ర గారు మీకు దక్కారు, బోను మ్యారో ఇచ్చింది మీ కూతురే అని అంటూ ఉంటుంది. ఏంటి నా కూతురా, నా కూతురు బయటే ఉంది కదా అని అంటూ ఉంటే, జ్యోత్స్న మీ కూతురు కాదు దశరథ గారు, మీ కన్న కూతురు, ఇదిగోండి అని కట్టెనైతే తీస్తుంది. తర్వాత ఇక స్పృహ లేకుండా మత్తులో ఉన్న దీప అయితే కనపడుతుంది దశరథకి శివనారాయణకి. ఇక దీపని చూసి షాక్ అయిపోతూ ఉంటారు. డాక్టర్ దీప అని అంటూ ఉంటే, అవును దశరథ్ గారు, మిగతా విషయాలు మీ మేనలుడే చెప్తాడు మిస్టర్ కార్తిక్, ఇక మీ వాళ్ళకి నిజం చెప్పడమే కరెక్టు అని అంటూ ఉంటుంది డాక్టర్. ఏంట్రా ఇదంతా, మరి దీప ఊరికి వెళ్ళిందని చెప్పావు కదా, అసలు దీప ఏంటి సుమిత్రకి బోను మ్యారో ఇవ్వడం ఏంటి, అసలు సుమిత్ర బోను మ్యారో ఇవ్వడానికి దీప సుమిత్ర ఏమవుతారో, ఇద్దరికి ఉన్న రక్తబంధం ఏంటి, దీప మా కూతురా అని దశరథ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటే, మావయ్య నిజమే మావయ్య, దీపే మీ కన్న కూతురు, జ్యోత్స్న మీ కన్న కూతురు కాదు, జ్యోత్స్న దాసు మావయ్య కూతురు అని జరిగిందంతా కూడా చెప్తాడు. అది విని ఒక్కసారి శివనారాయణ దశరథ కుప్పకూలిపోతారు. అప్పుడే శివనారాయణ, పారిజాతం ఇంతకి తెగించిందా అని అంటూ ఉంటే, తాత ఈ విషయం మీకు ముందే చెప్తే మళ్ళీ మీరు బయటికి అంటారు, అప్పుడు జ్యోత్స్న ఏదైనా చేస్తుంది, అందుకని దీప ఊరికి వెళ్ళిందని నాటకమాడి అత్త ప్రాణాల్ని కాపాడుకున్నాము అని కార్తిక్ అంటూ ఉంటే, ఇక కార్తిక్కి దండం పెడతాడు శివనారాయణ దశరథ ఇద్దరు కూడా. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి బోను మ్యారో ఇచ్చింది దీప అని, జ్యోత్స్న తన ఇంటి వారసురాలు కాదని తెలుసుకున్న శివనారాయణ ఇప్పుడు జ్యోత్స్నకి అలాగే పారిజాతానికి ఎటువంటి షాక్ ఇవ్వబోతున్నాడో, ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.